ఇక్కడ నా పేరులేని యముడు బుడు అని వాడున్నాడు. పేరు ఎవడరా వాడు? మా బామ్మ నేనే పిడుగా అన్నాడు. వాడు నవ్వుకు కొయ్యి నువ్వు పేరుంది. మా నాన్న ఎక్కడానికి టైం లేదు. సుబ్బారావు గారు చాలా పొడుగు తలపాగా కావలిస్తే వాళ్ళంతా నాన్న నిజం యముడు మా నాన్న అన్నాడు. మా నాన్నకి నేను మేనేజర్ని, అందుకని మా నాన్న నేనే యముడు నాకు గోడు అన్నాడు. వాడు ఇలా అని బిగ్గులేని ప్రైవేట్ మాస్టర్ చెప్పాడు. నువ్వేనా? వీడు మంచివాడు కాడు, నాకు బిగ్గు లేదుగా, చెడ్డవాడు అన్నాడు. వాడు అసలు వీడే కాదు. ఎందుకు లేదు? ఈ ప్రైవేట్ మాస్టర్లు అందరూ భలే జాలేసింది. చిన్నపిల్లలకి బిగ్గులాగా చెప్పడం ఎలా కాదు. పైగా పిండి పిక్కలు తీస్తానంటే పెట్టినా ఈడుకు తగిన లెక్కలు వద్దులేకుంటారు అన్నాడు. వాడు ఆ లెక్కలు చూసి బామ్మ కూడా వాళ్ళ ప్రాణాలు బాబోయిస్తున్నావట అన్నాను నేను. బామ్మకి మీ నాన్న వాళ్ళు బాగా రాణాలు అసలు పట్టరాలే అంటే నేను గుడ్డ మాస్టర్ వస్తే అన్నాడు బాబు అని నాకు అనుమానం వేసి అలుసు అంటే ఇదే నిజం యముడు కాదు మాట బామ్మ చెప్పింది. అందుకని ఈ మాస్టర్ వెళ్ళి అలసు తీసుకున్నాడు. గట్టిగా తీసుకుని నన్ను తిడుతున్నాడు. నాన్న నేనేం చిన్నవాడినా చిలకవాడినా లేకపోతే ఒకసారి నాన్న సిగరెట్ కావస్తే పరిగెత్తి చిన్నవాడివా చితకవాడివా ఏమిటా వాగుడు అన్నాడు. ఇప్పుడప్పుడే అంత ఏడో యముడు కూడా వచ్చేసి ఏడాది నుంచి ఈ మాస్టర్లు నా కోసం మా నాన్న అడ్డిని ఒకటి తర్వాత ఒకడు పెద్దవాడు కాబో కుర్ర వెదవాడిని అందరూ నన్ను డబాయించటమే అన్నాడు. నా ముందర చాక్లెట్లు చేస్తారు అన్నాడు యముడు. ఒక్కడు పకోడీలు తేడు కాదు తెలుసు. నేను పెద్ద చాక్లెట్లు ఇచ్చినందుకు లెక్కలు చేసి పెట్టమంటున్నాడు యముడు. వాడు 10 సార్ వాడి మాట రెండో తెస్తాడు నాన్న. నేను 2 తింటే వాడు పెద్దవాడు ఉంటాయి తప్ప అన్నాడు యముడు. నేను ఏదో కాదండి మీ వాడు అన్నాడు. 2 రోజులు అయ్యాక నా సంగతి నేను చిన్నవాడినా లేకపోతే చితకవాడినా మీరు మేస్టర్ వాడు ఈ కుర్రాడు నేడు అది పెద్దవాడు సంగతి చెప్తున్నానా అన్నాడు. ఒకలా మొహం పెట్టి మరే వాడికే తట్టునే నన్ను కోపడి మా వాడు నేను చూడకుండా నాన్నకి నిజమే చెప్పే ఈ పిల్లాడు ఎందుకు చెప్పాలన్నాడు. అందుకే నేను తర్వాత కోపడేసినా నువ్వు మాస్టర్ ఉండవు ఇంకా రాను నేను. తర్వాత ఉండరు మళ్ళీ నాన్న నన్ను కోపగావాడును రౌడీ రాస్కెల్ ఇగ్గుంటే మాస్టర్ మాటలే అందరూ విన్నాడు యముడు. అమ్మ నన్ను ఓకే వెదవా అంటుంది. యముడిలా ఒక్కోసారి ఉండరు వెదవ కాదన్నా సరే అన్నాడు. బామ్మ మరే ఆరిపిడుగా అసలు యముడికే మీకు పోలిక. బామ్మ మంచినాడు సుబ్బారావు. నా అంత వాడు యముడు నవ్వాడు. నన్ను ఎవరు తిట్టకూడదు కొట్టకూడదు ఉన్నాయట, కొట్టితే పాపం అన్నాడు. అసలు నేను చిన్నవాడు. ఏం జరిగిందో తెలుసు. ఎత్తి మీద దేవుడు అందరూ నా వైపు నన్ను కొడితే వాడిని కొట్టబడన్నమాట అనేసాడు. నేను నిజంగా పెద్దవాడిని మేనేజరు నాన్న అందుకని కొట్టచ్చు అయితే వాడే నన్ను అమ్మ కూడా కుక్క అంటారుగా, అందుకనే నన్ను కొట్టకూడదు. సంకురాత్రి వచ్చింది ఇదే నా అభిప్రాయం. సంకురాత్రి ఈ మాట బాబాయ్ బామ్మకి తెలియదు అనుకో. బాబాయ్ దగ్గర ఇంగ్లీష్ కూడా చాలా ఉన్నాయి. నా చదువు సమస్య కలకటేరు కొత్త ప్రైవేట్ మాస్టర్ తేవడం కలకటేరు ఎవడు రానంటున్నాడట. అసలు ఇప్పుడు చదువు సంధ్య వద్దు అంటాడు. బామ్మకి తెలియదు అనుకో. ఇది బాబాయ్ కలకటేరు అంటుంది. బాబాయ్ సంధ్య వార్చడు నాన్న కూడా. ఇప్పుడు బామ్మ రోజు ఉపరాత్రి గంజి వార్చుటే భోగి. బాబాయ్ మాట ఎవరో వింటారు. ఏడ్చావు రేగిపళ్ళు వాళ్ళ కాలేజీలో అమ్మాయి ఉంది పర్వాలేదు బాగానే వస్తుంది అనుకో. మనం ఆ కాలేజీ ఒక్కటే బాబాయ్ మాటలో అన్నమాట. ఎస్ అంటుంది. పూర్వకాలంలో అంటే ఇంగ్లీష్ అన్నమాట. చిన్నప్పుడు కాదు నాకు ఇంగ్లీష్ చిన్నప్పుడు ఇంకా బాగా రాదు ఉండేవిలే. అయినా ఇప్పుడు మాటలకి అర్థాలు ఉన్నాయి. భోగి మంచి ఉండవు తెలియాలి అని బాబాయ్ కూడా చెప్పాడు. నాకు కోపం వస్తే భోగిపల్లి అంటాను. అయినా వాటికి ఎవరికి వాడికి వద్దుట. నేను అలా అంటే అసలు సంకురాత్రి భోగి కాదట. ఆ మాటకి అసలు అర్థం లేదంటాడు. ఇలా అని బాబాయ్ చెప్పాడు. ఉంటుంది సంకురాత్రి అంటే సుబ్బలక్ష్మి అంటే సావిత్రం లేదు వాళ్ళందరూ అర్థం అనుకుంటు. నేను సాయంత్రం ఇది ఒక ప్రైవేట్ మాస్టర్ అని అర్థం. ఆ మాస్టర్కి ఒబ్బిళ్ళు నేనేం చెప్పినా డాన్స్ చేయడంట. తెలివిగల వాడు చూడటానికి బాగుంటుంది. అందుకే నా దగ్గర మానేశాడు. ఇప్పుడు కొత్తవాడు వాడి దగ్గర అయితే ఇలాంటివి చాలా ఉంటాడేమో చెప్పానుగా. చిన్నపిల్లలే కాదు నేను కాదు బాబాయ్ దగ్గర పెద్ద అభిప్రాయాలు చిన్నపిల్లలు ఎలా రంగు పువ్వులు చొక్కాలు నేను సలహాలు అంటే మొత్తం అంటే గుణాలు నాకు బాగా తెలియదు. బాబాయ్ నాన్న ఇవన్నీ నా దగ్గర 10 మాస్టర్లు చొక్కాలు సిగరెట్లు వాళ్ళు చేసిన తప్పులు చూడవచ్చు. నా తొడ సిగరెట్లు చిల్లగా ఉంటాయిలే. ఇంకా వీటిని బాబాయ్ లాంటి కుర్రాళ్ళు అందుకని కొంచెం సలహాలే కావాలట. అప్పుడు
పెంకి మాస్టర్లు ఏం చేయాలో మంచి పిల్లలకి తెలుసు. నేను పెద్దవాడినిగా మంచి పిల్లలకి ఎలా చదువు చెప్పాలో పెంకి మాస్టర్లకి తెలుసు. కాబట్టి అసలు ప్రైవేట్ చెప్పడం అంటే తిట్టడం వీడియోలు దాస్తాను కొట్టడం అని కూడా అర్థం. మరి ఈ ప్రపంచంలో ప్రైవేట్లు ఎన్నో రకాలు. మద్రాసులో ఎన్ని రకాలు నేను చెప్పలేను. 10 రకాలు ఉంటాయేమో. నిజంగా చెప్పాలి ప్రైవేట్ మాస్టర్ ఎన్నో రకాల సంగతి చెప్తాను. మగ మాస్టర్లు, ఇప్పుడు ఆడ మాస్టర్లు, భోగిమంట వేస్తారు జోడివి, దానికి పిడకలు చాలవు కదా. మరి ఇంకా గుండు మాస్టర్లు, ఎలక మాస్టర్లు, మరి పూర్వకాలంలో నాకు నాన్న కాగితాలు ఉండేవి. నాన్న మాస్టర్లు కాదు, అవి పిలకలు భోగిమంటకు వేస్తే కొంతమంది చూడడానికి ప్రైవేట్ మాస్టర్లా ఉంటుంది. మా ఇంట్లో నాన్న నిజంగా కాదు. కొంతమంది చూడటానికి ప్రైవేట్ మాస్టర్లా ఉండరు. పక్కింటి వాళ్ళ పుస్తకాలు కాగితాలు కూడా బెస్ట్. ఇంకొంచెం మంది అంటే చూడటానికి చక్కగా నిజంగాను ఇంకో ప్రైవేట్ పాపం వచ్చేది. అలాగే కొన్ని మాస్టర్లు కొంచెం పాఠం చెప్తే కొందరు ఇలా ఉత్తినే తిట్టుతారు. మా ఇంట్లో బామ్మ, విరిగిపోయిన పక్కింటి వాళ్ళ బాబాయిలు, వీళ్ళు రౌడీలకు ఇంకో రకం ప్రైవేట్ మాస్టర్లు వేయమంటానా. పొద్దున్నే పక్కింటి మేము వాళ్ళ పిల్లలకి చెప్తాడు, వంటకి కావాల్సిన మా నాన్న పిల్లలకి చెప్తుంది. ఇవ్వకపోతే అప్పుడు బామ్మ ఇలా కోపంగా మొహం పెట్టి అమ్మకి ప్రైవేట్ చెప్పి నాన్న అప్పుడు నన్ను బామ్మ నన్ను ఎప్పుడైనా వాయించేస్తారంటాడు. నాన్న అప్పుడు బామ్మ అమ్మకి ప్రైవేట్ చెప్తాడు. బామ్మ దెబ్బలాడుకున్నాను కానీ ఎప్పుడైనా ఒక్కోసారి బాబాయ్ చెప్పాడు. అప్పుడేమో బామ్మ నన్ను మధ్యాహ్నం అప్పుడు బామ్మతో ఒకసారి అమ్మతో బొగ్గ మీద వేలితో పొడిచి నీ బామ్మ లాగాను అని కోపడుతుందా. నన్ను వెనకేసి అమ్మ మాత్రం ఏడవను, అస్సలు కనబడి నవ్వుతుంది. కానీ అమ్మ అలా నవ్వితే భలే బాగుంది. ఇప్పుడే నేను కూడా వచ్చింది అలా నవ్వగలను. అసలు బామ్మ లావుగా ఒకసారి నాన్న ప్రైవేట్ చెప్పినప్పుడు కూడా అమ్మ గట్టిగా నిజంగా మన్ని కొట్టరు. ఓసారి గట్టిగా నాన్నేమో అమ్మ చెవి పెట్టుకుని మంచివాళ్ళు అందుకని కీ ఇస్తుంది. మనం అంటే అంతట్లోకి నాకు ఆకలి ఎందుకని అమ్మ ఇప్పుడు ప్రైవేట్ అయినా కొట్టేస్తానండి. అన్నం పెట్టదు కానీ సన్నంగా ఉన్నా అమ్మకి కోపం వచ్చింది కాదు. నాన్న కానీ అక్కడ కోపం నవ్వు అయిపోలేదు. అప్పుడు అందుకని అమ్మ చెంగు రెండుతోటి కోపంగా నవ్వుతో నిశ్చిస్తుంది. అదే ఒక్కోసారి అమ్మ నాన్న నాకు తర్వాత బాబాయ్ చెప్పు అంటారు. ప్రైవేట్ చెప్తుంటే బాగా అన్నం పెట్టబడకూడదు అని. ఇలాగ వాళ్ళందరూ వాళ్ళే నన్ను రెస్ట్ చేస్తారు. ఏమిటి సరిగ్గా నేను వాళ్ళని రెస్ట్ చేస్తాను లోపం అంటారు. ఒక్కోసారి నాన్న ఇలా అని మనం అంటే మళ్ళీ గాలేస్తుంది. ఇంతే పాపం అని ఆ వేళ సాయంత్రమే బాబాయ్ నన్ను సావిట్లో కూర్చోబెట్టి ఇలాగన్నా ప్రైవేట్ చెప్తున్నాను. భోగి పండుగ కదా ఎక్కడో ఏవో నేను అల్లరి చేయట్లకి పండుగ ప్రైవేట్ మాస్టర్ లాగా వచ్చాడు. అందుకని వచ్చి కానీ నన్ను చూసి అందుకనే నేను బాబు అల్లరి చేసినా ఏం లాభం, ఒళ్ళు మండిపోతే కోపడరు కదా. పొద్దున్నే కదా ప్రైవేట్ చెప్తున్నప్పుడు మనం ఎవరు వచ్చి మాట్లాడకూడదు, రక్షించాలి. ఎందుకంటే పండుగ కదా. అందుకనే అమ్మ నన్ను పండుగ వచ్చిందని ఈ ప్రైవేట్ మాస్టర్ అవి చిన్నవాడా చెతకవాడా ఏదో ముస్తాబు అది చేసి మండిపోయింది. కానీ ఒకటి కానీ మనం ఊరుకుంటే తలంటి పోసేస్తాం. ఇంకేం అనలేదు కదా. దానికి సరే బాబాయ్ పుట్టుకో అని తెచ్చుకుంటే బామ్మ వచ్చి పండగ కాబట్టి ఇలా వాళ్ళు అమ్మ వచ్చి చాలా చేసిన మనం వాళ్ళ ప్రైవేట్ మాస్టర్ లాంటి ఆయన కూడా అంటే ఆడి బడవా అనేసాడు. బామ్మ వరకు బాబాయ్ కన్నా చాలా చాలా ఎక్కువ దేవుడు అని మాత్రం మనం తలంటి పోసుకుని వాళ్ళకి దనకపోతే ఏమిటో చెప్పలేదు అన్నాడు. అప్పుడు నాకు వచ్చినవాడే పండుగ బాబాయ్కి అప్పుడు వచ్చినవాడే నాకు ప్రైవేట్ మాస్టర్. కానీ ఎవరికి తెలుసు అక్షరాభాసం చేసేసి మా బాబాలో పెట్టేశారు. అందుకని ప్రైవేట్ మాస్టర్ రైల్లో పెట్టేసి వచ్చినప్పుడు మెడ్రాస్ పంపించి ముందస్తుగా వాళ్ళైనా చెప్పంటే లేకపోతే సుబ్బమ్మ నాన్న అయినా బాగుంది అన్నాడట. లేకపోతే ఇలాగే అవుతుంది. మనం ఎప్పుడు ఇలాగే పిల్లలు అనకూడదు. నేను మంచివాడిని కాబట్టి కూడా అనకూడదు. ఎందుకంటే అందరూ నన్ను ఇంట్లో లేదు కదా అని ఆ మాస్టర్ చేత ఉంటే 3 రోజులు దాకా ప్రైవేట్ చెప్పించాను. మా అదే ఇంకోటైతే ఒక్కరోజు కూడా ఇలా ఎత్తుగా నాలాగా ఉంటుంది. నా దగ్గరికి 10 మాస్టర్లు పనిచేశారు. వాళ్ళందరూ నిజంగా మంచి బాగుంది అంటే ఇష్టం. నాన్న కానీ పాపం అమ్మ 2 రోజులు 11 రోజులు అయ్యాక వాళ్ళే మానేసేవాళ్ళు. ఇలా కోపడేసి నన్ను భరించలేను గోపాల చెప్పారంటే నాన్నోండి భరించడం అంటే మొయ్యడం కోపడ్డ బాబాయ్ చెప్పాడు. ఉత్త అబద్ధం. అందుకని వాళ్ళ వీపు మీద సవారీ చేస్తారని సుబ్బులు ముక్కు బాగలేదు. అయినా కోపం వచ్చి వాళ్ళు అలా అనటం అన్యాయం కాదు అని అయినా వాళ్ళ తాత విన్నాడు. మరి అప్పుడు అయితే అన్యాయం అని తెలియదు కదా పాపం.
అప్పుడు బాబాయ్ అపార్థం తెచ్చుకున్నాడు చెప్పేశాడు. అంటే కోపం తెచ్చుకోవడంట. ఇలా అయితే ముక్కు బాగుంది తెచ్చుకోవాలి కానీ ముక్కు కాదు. ఒక మాట చెప్తారు బాబాయ్. నేనున్నాను సుబ్బులు వాళ్ళ ప్రైవేట్ చెప్పిన ఒక్క మాస్టర్ ఒక్కొక్క అయినా వాళ్ళ మాస్టర్ ఏమో కోపంగానే ఉన్నాడు. కీ ఇచ్చినప్పుడేమో ముక్కు ఇలా ఎడం వైపు తిప్పుతాడు కదా ఆ తాతయ్య. ఓన్లీ అడుగుకుంటామా ముగ్గు. ఇంకో కొన్న వాళ్ళకి కొత్తవాడు వస్తాడేమో ఇది వాడేమో ఈ ముగ్గే బాగుంది కుడివైపు అని చెప్పేసి మళ్ళీ ఇంకో మాస్టరు ఎడం నాన్న వచ్చి బాబాయ్ ఇలా అయితే చెవి పాడైపోదు బాబాయ్ ప్రైవేట్ చెప్పి కుర్ర బాబాయ్ వీడి చెవి ఇది ఒకటి మాస్టర్ ఎటువైపు చివరిశాడు వీడే కారణాడా అని బాబాయ్ నన్ను తిట్టుతూ పోనీ నాన్న అమ్మ ముందస్తుగా చెప్తారా శేషం చెప్పదు బాబు. నేను ఎందుకు చెప్పాలి? చెప్పను. ఇప్పుడు చెప్తాను అనుకో. ఏమిటంటే ముందు మాస్టర్లకి సలహాలు ఇస్తాను. ఎందుకంటే మాస్టర్లు అంటే గురువు అంటే దేవుడట. అందుకు సశేషం. మిగతా భాగం రేపు.